బిగ్ బాస్ సీజన్ 9 నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత స్టార్మా ఓ స్మాల్ ప్రోమోనైతే రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో మనం గమనించినట్లయితే కళ్యాణ్ అలానే సంజన గారికి సంబంధించిన ఏవిస్ టెలికాస్ట్ అయ్యే ప్రోమో అనమాట. అంటే ఇమాన్యుయల్, తనూజ అలానే డీవన్ పవన్‌కి సంబంధించిన ప్రోమోస్ అనేవి ఇండివిడ్యువల్‌గా రిలీజ్ చేశారు. ఇక కళ్యాణ్ అలానే సంజనది కలిపి ఒకే ప్రోమోగా ఈరోజు మొదటి ప్రోమోగా అయితే రాబోతుందనమాట. ఎందుకంటే వీళ్ళకి ఇంకా టైం లేదని చెప్పాలి. సో దీని తర్వాత మళ్ళీ నాకు తెలిసి వేరే ప్రోమోస్ రిలీజ్ అవుతాయి హౌస్‌లోకి. క యాంకర్ ప్రదీప్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. సో వాటికి సంబంధించిన ప్రోమోస్ అయితే రాబోతున్నాయి కాబట్టి వీళ్ళిద్దరి కలిపి ఒక ప్రోమోగా అయితే రిలీజ్ చేశారు. ఇక వీళ్ళ వీళ్ళ ఏవి జర్నీస్ నైట్ లైవ్‌లో చూపించలేదు కానీ ఆఫ్టర్ ఏవి తర్వాత మాత్రం వీళ్ళు హౌస్‌లోకి ఫోటోస్ పట్టుకొని రావడం ఇవన్నీ కూడా లైవ్‌లో ఆల్రెడీ టెలికాస్ట్ అయిపోయాయి. సో వీళ్ళు ఏ ఫోటోస్ తీసుకొచ్చారు సంజన గానీ, కళ్యాణ్ గానీ, ఆ తర్వాత హౌస్‌లో ఏం జరిగింది అనేది అందరూ ఆల్మోస్ట్ ఆడియన్స్ చూసే ఉంటారు లైవ్ చూసిన వాళ్ళైతే. లేదు ఎపిసోడ్స్ మాత్రమే ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం ఇంకా లైవ్ అనేది ఈరోజు టెలికాస్ట్ అవ్వచ్చు ఎపిసోడ్‌లో. అయితే సంజన గారి ఏవి మనం చూసినట్లయితే సంజన గారి ఏవిలో మోస్ట్‌లీ ఇమాన్యుయల్‌తో ఉన్న బెస్ట్ మూమెంట్స్ అయితే ఎక్కువగా ప్లే అయ్యాయట. ఆ తర్వాత ఫ్యామిలీ ఏదైతే వాళ్ళ హస్బెండ్, పిల్లలు వచ్చారో అది అండ్ వాళ్ళ సిస్టర్ వీడియో కాల్‌లో మాట్లాడిన సీన్‌ని కూడా యాడ్ చేశారట. దాంతో పాటుగా సంజన గారి ఎమోషనల్ అయిన మూమెంట్స్ అయితే చాలా హైలైట్‌గా చూపించారు ఏవిలో అనే టాక్ ఉంది. బట్ ఏవి అనేది ఎపిసోడ్‌లో టెలికాస్ట్ అయ్యే వరకు లేదంటే మనము స్పెషల్‌గా ఏవిస్ హాట్‌స్టార్‌లో యాడ్ చేసే వరకు కూడా మనకు తెలీదు. సో ఇంకా కళ్యాణ్ విషయానికొస్తే కళ్యాణ్‌కి సంబంధించి చాలా పవర్‌ఫుల్‌గా అంటే గేమ్స్ అవి ఆడిన, టాస్క్‌లు అవి ఆడిన విజువల్స్ అండ్ షార్ట్స్ అనేవి చాలా బాగా వచ్చాయట. దాంతో పాటుగా తనుజ బాండింగ్ గానీ, ఇమాన్యుయల్‌తో ఉండే బాండింగ్ గానీ ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారట. అయితే కళ్యాణ్ నిన్న లైవ్‌లో వచ్చిన తర్వాత తనుజతో మాట్లాడు. ఫస్ట్ ఇమాన్యుయల్‌తో మాట్లాడతాడు. ఫోటోస్ కోసం చూపిస్తాడు. అండ్ మీరు కామనర్‌గా హౌస్‌లోకి వచ్చి కామనర్‌గా ఉండలేదు అన్న సీన్స్ కోసం కూడా చెప్తాడనమాట లైవ్‌లోని. అండ్ మోటివేషన్ వచ్చిన తర్వాత మీ ఆట అన్నది ప్రారంభమయ్యింది. చాలా బాగా ఆడారు ఆట అనేది చెప్పారు అని చెప్పి కళ్యాణ్ నిన్న రాత్రి లైవ్‌లో ఇమాన్యుయల్‌తో చెప్తాడనమాట. సో కళ్యాణ్ ఏవి ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత తనుజ కళ్యాణ్ పైన అలిగింది. ఎందుకు అలిగింది అనేది క్లారిటీయే లేదని చెప్పాలి. నేను దానికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ నైటే షేర్ చేశాను. అయితే అలిగి సైడ్‌కి వెళ్ళిపోతది గానీ ఫోటోస్‌కి అవి ఏం చూడదనమాట. సో వీళ్ళ ఏవిస్ అయితే బావున్నాయి. కళ్యాణ్ ఏవి అయితే అదిరిపోద్ది. కళ్యాణ్ ఏవి, తనుజ ఏవి ఆల్రెడీ చూసుంటారు. కళ్యాణ్ ఏవి కోసమైతే చాలా మంది ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు చూడబోతున్నారనమాట కళ్యాణ్ ఏవి. కళ్యాణ్ ఏవి కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారనేది కామెంట్స్‌లో చెప్పండి. దాంతో పాటుగా ఈరోజు కొంతమంది హౌస్‌లోకి వెళ్ళబోతున్నారు. యాంకర్ ప్రదీప్ అయితే వెళ్తున్నాడని క్లారిటీ ఉంది. మిగతా కొంతమంది సెలబ్రిటీస్ ఎవరు వెళ్తున్నారనేది నెక్స్ట్ వీడియోస్‌లో తెలుసుకుందాము. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి ఓట్ వేస్తున్నారా లేదా? చాలా తక్కువ ఓట్స్ డిఫరెన్స్ అయితే ఉన్నాయంట. డీమన్, పవన్ కళ్యాణ్‌కి అలానే ఎవరు తనుజకి వీళ్ళ ముగ్గురికి. సో వీళ్ళ ముగ్గురులో ఎవరు టాప్ 2లో ఉంటారు అన్నది ఇప్పటి వరకు డిసైడ్ చేయలేము. బట్ విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో కూడా కామెంట్స్‌లో చెప్పండి.